సో గవర్నింగ్ బాడీ. సో ప్రస్తుతం ఈ యొక్క వంశపారంపర్యంలో ఈ చేస్తున్న ఆయన పేరు వీరేంద్ర హెగ్గడే. ఓకే, సో ఆయన ఇది 76 ఆయన గురించి చెప్దాం. అంతకంటే ముందు ఏది భీర్మన్న పర్గడే గురించి చెప్పిన కదా. ఆ యొక్క ఒక ఈ జైనులకి ఆయన ఒక జైనులకు అందరికి ఒక పెద్దలాగా ఉండేవాడు. ఓకే, వీళ్ళ జైన్ ట్రైబ్ కి అక్కడ లోకల్లో. ఓకే, ఎందుకు మరి పర్గడే ఉంటే హెగ్గడే ఎందుకు పేరు వచ్చింది అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి అంటే, ఆ యొక్క ఈ వీళ్ళున్న ఈ యొక్క ఈ కుడుమ లేదా ధర్మస్థల ప్రాంతంలో ఒక భూస్వామి, ఒక ఫ్యూడల్, ఓకే, ఒక ఆయన పేరు ఏది హెగ్గడే అనేది ఇంటి పేరు ఉండనంట. అందుకని ఆ యొక్క భూస్వామి యొక్క ఇంటి పేరుని వీళ్ళు పెట్టుకుంటారంట. ఓకే, అర్థమైందా? హెగ్గడే అని. యాక్చువల్లీ వీళ్ళ ఇంటి పేరు పర్గడే. ఓకే, సో అయితే వెనకటి నుంచి కూడా ఈ హెగ్గడే కుటుంబమే. ఓకే, ఏది అక్కడ ఏమంటారు మన ఊర్లలో చేసేటోళ్ళు సినిమాల్లో, పాత సినిమాల నుంచి ఏమండి ప్రెసిడెంట్ గారు అని తీర్పులు ఇచ్చేవాళ్ళు కదా, లేకపోతే ఆ యొక్క గ్రామ పెద్దలు ఇచ్చేవారు కదా. సో ఆ విధంగా గ్రామ పెద్దగా ఈ హెగ్గడే కుటుంబమే తీర్పులు ఇచ్చేది. అంటే అక్కడ జ్యుడిషియల్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అన్ని వీళ్ళే. ఓకే, అంటే ఆ ఊరికి. ఓకే, ఇప్పటికీ చేస్తారంట. అప్పుడే కాదు, ఇప్పటికి కూడా ఆ ఊర్లో సివిల్ తీర్పు చేయడం, ఆ ఊర్లో ఎలాంటి కేసులైనా, ఓకే, సివిల్ కేసులైనా క్రిమినల్ కేసులైనా ఇప్పటికీ తీర్పులు ఇచ్చేది ఎవరు అంటే ఈ హెగ్గడే కుటుంబమే అంట. అంటే మన భారత రాజ్యాంగం పెట్టిన పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అక్కడ పనిచేస్తలేదు అని అర్థం. ఆల్టర్నేట్ గా సమాంతరంగా ఇంకో న్యాయ వ్యవస్థ అక్కడ ఉంది అని అర్థం. అన్నాక ఇక అక్కడ మన పోలీసు ఏం చేస్తాడు, ఇన్ని కేసులు మిస్ అయినాయి అంటే ఏం చేస్తాడు అంటే మన న్యాయ వ్యవస్థ పనిచేస్తలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగం ద్వారా మనం జీతం ఇచ్చి పనిచేస్తున్న పోలీసులు అక్కడ పనిచేస్తలేదు. అక్కడ సమాంతరంగా ఇంకో వ్యవస్థ పనిచేస్తుంది అని అర్థం ఆ ఊర్లో. ఓకే, ఆ యొక్క అంటే వీళ్ళదే హెగ్గడే కుటుంబందే. ఓకే, సో భీర్మన్న పర్గడే లేదంటే వర్మన్న హెగ్గడే. హెగ్గడే అని పేరు పెట్టుకున్నాక వర్మన్న అన్నారు, కానీ యాక్చువల్ పేరు భీర్మన్న పర్గడే వాళ్ళది. ఓకే, ధర్మదేవత కాలరాహు, ఇంకా వేరే పేర్లు ఉన్నాయి. ఓకే, వీరేంద్ర హెగ్గడే ఈయన గురించి, ప్రస్తుతం ఉన్న ధర్మాధికారి గురించి చెప్పాలి. ఆయన ఎట్లుంటాడు ఏంటి అనేది చూపెట్టినాక ఆయన చెప్తే కొంచెం ఈజీ ఉంటుంది. ఇక్కడ మోడీ ఉన్నాడు కదా, మోడీ పక్కకు ఉన్నాడు చూడు, ఈయన పేరు అదే వీరేంద్ర హెగ్గడే. ఓకే, సో ఆయన చరిత్ర ఏం చూద్దాం. ఏంది ఆయన చరిత్ర? ఏది ఎప్పుడు 1948లో పుట్టిండు ఈయన. ఓకే, 76 ఏళ్ల వయసు. ఆయన 19 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే 1968లో ఆయన ఈ యొక్క వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఆయన పేరు రత్నాకర్ హెగ్గడే అంటే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ డాడీ. సో ఈయన ఆ టెంపుల్ కి ధర్మాధికారి అయిండు. ఓకే, అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళైంది అంటే 56 ఎంత అయింది? 68 నుంచి లెక్క పెట్టండి. 70 అంటే ఇది 30 20 54 అంతే కదా. 70 వేసుకుంటే 30 ప్లస్ 25 అంటే 57 ఏళ్ల నుంచి ఈయననే ఆ యొక్క ఏది మంజునాథ టెంపుల్ కి ఏది ధర్మాధికారిగా ఉన్నాడు ఈ వీరేంద్ర హెగ్గడే అంటే ఈయన వయసు 76 సంవత్సరాలు. ఓకే, సో ఈయనని 2022వ సంవత్సరంలో బీజేపీ, ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయన రాజ్యసభకి పంపించింది ఎంపీగా. ఓకే, నామినేటెడ్ పోస్టు సోషల్ సర్వీస్ కింద. ఓకే, ఈయన ఎక్కడ పుట్టిండు అంటే బంట్వాల్ అనే నగరంలో పుట్టిండు. ఇంతకు చెప్పిన కదా నేత్రా నది ఒడ్డుకి బంట్వాల్ అనేది ఒక సిటీ ఇప్పటికి ఉంది. సో ఆ సిటీలో పుట్టిండు ఈయన. ఓకే, జైనిజం. ఈయనకు వచ్చిన అవార్డులు చాలా ఉన్నాయి. కర్ణాటక రత్న అనేది కర్ణాటకలో హైయెస్ట్ సివిల్ అవార్డు. సో ఆ కర్ణాటక రత్న అవార్డు 2009లో వచ్చింది. మరి అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందా కాంగ్రెస్ ఉందో తెలియదు. పర్గడే వీళ్ళని ఏమంటారు అంటే పర్గడే లేదా హెగ్గడే లేదా ఈయనకున్న పేర్లు ఈ వీరేంద్ర హెగ్గడేకి పర్గడే అంటారు, హెగ్గడే అంటారు, కవాండారు, ధర్మరత్న, ధర్మభూషణ అని టైటిల్స్ ఉన్నాయంట ఈయనకి. వీళ్ళది తులు జైన్ బంట్ లీనేజ్, వంశపారపర్యం తులు జైన్ బంటులు అంటారు వీళ్ళు. దిగంబర జైన కమ్యూనిటీ. బాహుబలి చెప్పండి. ఈ రన్స్. ఇంకోటి ఏంటంటే ఈయన అన్నపూర్ణ కిచెన్ అనేది ధర్మస్థలిలో నడుపుతాడు. ఓకే, అది ఇప్పటి వరకు మన దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కువ మందికి తిండి పెట్టేటువంటి అతి కొద్ది ఎన్జిఓలలో ఇది ఒకటంట, అన్నపూర్ణ కిచెన్. ఓకే, ఈయనకి ఎందుకు ఇన్ని అవార్డులు వస్తున్నాయంటే ఈ అన్నపూర్ణ కిచెన్ వల్ల. దాదాపు రోజుకి 50,000 మందికి తిండి పెడతారంట, ఫ్రీ ఫుడ్. ఓకే, సో అందుకని ఈయనకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఏది అన్నపూర్ణ కిచెన్.
ఇది నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో కూడా వచ్చింది ఈ యొక్క అన్నపూర్ణ కిచెన్ గురించి. అంటే బిగ్గెస్ట్ ఏమంటారు ఫ్రీ ఫుడ్ ఒకరు అంత మందికి పెట్టే ఇదని. ఓకే, ఇది అన్నపూర్ణ కిచెన్ ఫీడ్స్ అరౌండ్ 50,000 పీపుల్ ఎవ్రీడే. ప్రతిరోజు 50,000 మందికి తిండి పెడతారంట ఫ్రీగా. ఓకే, అది కాకుండా ఈయన ఏంది అంటే ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ SDM ఎడ్యుకేషనల్ సొసైటీ ఉజిరే. ఉజిరే అనేది అదొక అక్కడ ఉండే స్థలం పేరు, నగరం పేరు, పట్టణం పేరు. సో ఆ ఉజిరేలో ఉన్నటువంటి SDM ఎడ్యుకేషనల్ సొసైటీకి ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఓకే, సో ఆ SDM అంటే శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ. SDM శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అందులో అది ఎక్కడ ఉంది అంటే ఉజిరే అనే పట్టణంలో ఉంది. సో ఈ ఉజిరే పట్టణంలో ఏం నేర్పిస్తారు ఈ ఎడ్యుకేషన్ ఈ సంస్థలలో, విద్యా సంస్థలలో అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ఇంజనీరింగ్ దాకా, అంటే ప్రాథమిక విద్య నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యే దాకా, మరియు మెడిసిన్, ఓకే, ఆయుర్వేదం మరియు మేనేజ్మెంట్, తర్వాత హాస్పిటల్స్ ఇన్ని ఉన్నాయంట. సత్యసాయి ఉన్నాయి కదా హాస్పిటల్స్, ఇప్పుడు మోహన్ బాబుకే ఉన్నాయి కదా విద్యా సంస్థలు. అట్లా ఈ SDM శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ కింద ప్రాథమిక విద్య నుంచి మొదలు పెడితే హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్, హాస్పిటల్స్, మేనేజ్మెంట్, ఇవన్నీ కోర్సులు ఉన్నాయంట. ఓకే, దానికినే ప్రెసిడెంట్. తర్వాత ఉజిరే అనే పట్టణంలో ఉంది. పద్మవిభూషణ్ అవార్డు 2015లో వచ్చింది బీజేపీ ప్రభుత్వం వచ్చినాక. ఓకే, పద్మభూషణ్ అవార్డు 2000 సంవత్సరంలో వచ్చింది. నాకు తెలిసి 2000 సంవత్సరంలో వాజ్పేయి బీజేపీ ప్రభుత్వమే ఉంది. సో ఇది రాజర్షి అనే అవార్డు 1993లో వచ్చింది ఈయనకి. ఓకే, అప్పుడు కూడా బీజేపీ ఉండొచ్చు, ఎక్కువ శాతం బీజేపీ, 1-2 కాంగ్రెస్ ఉండొచ్చు. తర్వాత కర్ణాటక రత్న అవార్డు 2009లో వచ్చింది ఈయనకి. పివి నరసింహారావు గారు రూరల్ డెవలప్మెంట్ కింద ఈయనకు అవార్డు ఇచ్చారు, 1995లో ఇచ్చారు. పివి నరసింహారావు కాంగ్రెస్ లో ఉన్నట్టు నటించండి కానీ మొత్తం బీజేపీ అలా రావడానికి కారణం పివి నరసింహారావు, లేకపోతే రాకపో. ఓకే, ఆ బాబ్రీ మసీద్ కూలగొట్టడానికి సహకరించిందే పివి నరసింహారావు. ఓకే.